హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలని, మనమందరూ బాగుండాలని, హెల్తీగా, హ్యాపీగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. అలాగే ఈరోజు కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీ తోటి మీ ముందుకొచ్చేసానండి. సూపర్ టేస్టీగా ఉండే హెల్తీ రెసిపీ అనమాట. చాలా 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 బాగుంటుంది. ఎక్సలెంట్ అని చెప్పాలి. అద్భుతః! మీరు చేసుకుని తప్పకుండా నాకు చాలా బాగుందని కామెంట్స్ మీద కామెంట్స్ తప్పకుండా వస్తాయి. నాది గ్యారంటీ అండి ఇది. అయితే ఈరోజు చేసుకునే రెసిపీలో ఉల్లి, వెల్లుల్లి వాడట్లేదు. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా, ఇంకా చెప్పాలంటే అల్లం కూడా వాడట్లేదు. అలా వాడకుండా చాలా ఆహ్, అంటే ఏంటి, ఎవరైనా తినే విధంగా ఉల్లి, వెల్లుల్లి తెలియని వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళు కూడా తినగలిగే విధంగా మనం ఈరోజు చేసుకునే రెసిపీ ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. సూపర్‌గా ఉంటుంది. తప్పకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ వీడియో వాచ్ చేయండి. దానికోసం మనం ఈ రెసిపీ కోసం శనగలు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ శనగలు నానబెట్టేసుకోండి. మీరు పొద్దున్న చేసుకున్నా, రాత్రి చేసుకున్నా ఒక 6, 7 గంటలైతే శనగలు నానాలి. శనగలు నానబెట్టుకున్న తర్వాత ఆహ్, కుక్కర్ గిన్నెలో వేసేసుకోండి. ఉడికించుకోవాలనమాట. అలాగే బాదాం చూసారు కదా! ఒక 8-10 బాదాం గింజలు కూడా కడిగేసుకొని దాంట్లో వేసేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 2, 3 ఎండుమిరపకాయలు కూడా కడిగేసుకుని కుక్కర్లో వేసేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక 4, 5 లవంగాలు, ఒక 2 ఇలాచి, ఒకటి దాల్చిన చెక్క, ఇది స్టార్ అనీస్ అంటారు కదా! అదేంటి దాన్ని ఏమంటారబ్బా? అదేలెండి, దాని పేరే మర్చిపోయానండి. అనాస పువ్వు గుర్తొచ్చింది. అనాస పువ్వు రెక్కలు 2 వేశాను. అది సారీ, గుర్తు రాలేదు తొందరగా. వేసుకుని ఒక గ్లాసు నీళ్లు పోసి శుభ్రంగా కలిపేసుకోండి. ఇలాగా కలిపేసుకుని మూత పెట్టేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయండి. పక్కన పెట్టేయండి. అది అలాగా చల్లారుతూ ఉంటుంది కుక్కరు. ఇప్పుడు దీంట్లోకి మనం కర్రీ చేసుకుంటున్నాం కదా! ఇంత మంచి హెల్తీ కర్రీ చేసుకుంటున్నాము. ప్రోటీన్ కర్రీ చేసుకుంటున్నాము. దాంట్లోకి చపాతీ, పుల్కా, పూరి ఏదైనా బాగుంటుంది. నేనైతే పుల్కా చేసుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండిలో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. కసూరి మేతి వేసుకున్నాను. చూసారా, మీరు గమనించారా? కసూరి మేతి వేసుకున్నాను. అలాగే వాము వేసుకున్నాను. కొద్దిగా వాము చేతిలో వేసుకుని ఇలా నలిపేసి అది కూడా వేసుకున్నాను. మొత్తం అంతా ఇలాగ మిక్స్ చేసేసుకోండి. చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో మన కసూరి మేతిలో ఇలాంటి చిన్న చిన్నవి కాడలు లాంటివి వస్తాయి కదా! ఆ కాడలు లాంటివి ఏదైనా వస్తే తీసి పక్కన పారేసేయండి. ఇదిగోండి కాడ వచ్చింది, నేను తీసేస్తున్నాను అనమాట. ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కలోంజీ సీడ్స్ కూడా వేసుకోండి. అద్భుతః అనమాట. ఇవన్నీ వేసుకుంటే హెల్దీ కాకుండా ఇంకేముంటుంది చెప్పండి? ఇంత హెల్దీగా చేసుకుంటా నేను ఎప్పుడు చేసినా కూడాను. అలా చేసుకుని శుభ్రంగా కొంచెం నీళ్లు పోసుకోండి. సరిపడా నీళ్లు పోసేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుని ఇలాగ ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టేసేయండి. నేను ఎప్పుడు కూడా ఉత్త మైదా, గోధుమ పిండితో చేసుకుందాం అనుకుంటాను, కానీ దాంట్లో హెల్త్కి సంబంధించింది ఏదో ఒకటి యాడ్ చేస్తాను. యాడ్ చేయకుండా నాకు అస్సలు చేయబుద్ధి కాదు. ఓట్స్ కానీ, ఇట్లా కసూరి మేతి కానీ, ఇట్లా ఏదో ఒకటి యాడ్ చేసి చేస్తాను. ఉత్తిగా చేయడానికి రేర్ అనమాట. చాలా తక్కువగా చేస్తాను. చేసేది చేస్తాం కాబట్టి కొద్దిగా ఇలాంటిది ఏదైనా యాడ్ చేసుకుంటే కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయని అలా చేస్తూ ఉంటానన్నమాట. మీరు కూడా అలాగే చేస్తారా? అలా చేస్తే కనుక కింద కామెంట్ చేయండి. శనగలు అయితే ఉడికిపోయినాయండి. ఉడికిపోయిన శనగలన్నీ తీసేసి ఇలాగా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. కొద్దిగా మిక్సీ జార్ పెద్దదైతే బాగుంటుంది. నా దగ్గర ఇప్పుడు ఇదే కనిపించింది ఎదురుగుండా కనిపించింది, తీసేసి వాడేస్తున్నాను అనమాట. మిక్సీ జార్లో శనగలు వేసేసుకున్నాను. వేసుకునేసరికి ఒకసారి మిక్సీ వేసుకున్నాను. ఇది నలగట్లేదు కాబట్టి కొద్దిగా మనం పేస్ట్ లాగే చేసుకోవాలండి. ఈ నీళ్ళు అయితే వేస్ట్ చేయకూడదు. శనగలు ఉడికిపెట్టిన నీళ్ళు కదా, అవన్నీ వాడేసుకోవచ్చు. అవన్నీ వేసుకుని నేను మెత్తగా పేస్ట్ చేసేసుకుని గుజ్జులాగా చేసేసుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా గుజ్జులాగా చేసేసుకుని పెట్టుకోండి. చూపిస్తున్నాను మీకు. చాలా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. అసలు ఈ శనగలతోటి ఇంత మంచి రెసిపీ అవుతుందని నాకు కూడా తెలియదండి. అనుకోకుండా చేశాను నేను. మీకు నిజం చెప్పాలి అంటే ఈ శనగలు నేను మైక్రోగ్రీన్స్కి వేసుకున్నాను అనమాట. దాంట్లో కొద్దిగా శనగలు మిగిలినాయి. ఆ శనగలతోటి ఏం చేయాలో నాకు అర్థం కాక, అదే ఏం చేయాలని ఆలోచిస్తుంటే ప్రతిరోజు రైస్ తిని బోర్ కొట్టింది.
ఇవాళ ఏం చేయాలి, శనగలు ఉన్నాయి అని ఆలోచించాను. సరే ఇలా చేద్దామని చెప్పి అప్పటికప్పుడు ఆలోచించి, ఇది నా సొంత రెసిపీ అనమాట. అలా ఆలోచించి చేసేస్తున్నాను. చాలా బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా క్లిక్ అయిందనమాట. అద్దిరిపోయింది. అందరికీ నచ్చింది ఈ కర్రీ అయితే. ఇప్పుడు పన్నీర్ కూడా కావాలండి దీనికి. హై ప్రోటీన్ అని చెప్పుకున్నాం కదా! మరి వెజిటేరియన్స్‌కి ప్రోటీన్ అనేది ఎక్కడ దొరుకుతుంది? పన్నీర్‌లోనే కదా ఎక్కువ దొరికేది. పన్నీర్ తీసుకున్నాను. పన్నీరు, శనగలు కలిపి చేస్తున్నాను. ఎక్సలెంట్ అద్భుతః అనమాట. దీంట్లో ఎన్ని పేర్లు పెట్టుకుంటారో అన్ని పేర్లు పెట్టుకోండి. అంత బాగుంది. పన్నీరు కొద్దిగా నేను ఇలాగా క్యూబ్స్‌లా తీసుకున్నాను. కొంచెం ఏమో తురిమేసి పెట్టుకున్నా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద బాండి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత నేను ఇదిగోండి బటర్ క్యూబ్స్ వాడుతున్నాను. ఇవి 2 బటర్ క్యూబ్స్ వేసుకున్నాను. మీరు ఏది వేసుకోవాలి అనుకుంటే అది వేసుకోండి. కానీ బటర్ వేసుకుంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. అలాగే దీనికి కొద్దిగా నేను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. ఇంకా ఈ నెయ్యి, ఈ బటర్ తోటే ఇంకా మన డిష్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంక ప్రత్యేకించి ఇంకేం వేయట్లేదు. వేసిన తర్వాత కొద్దిగా షాజీరా వేశాను. అలాగే ఒక బిర్యానీ ఆకు వేశాను. 4, 5 లవంగాలు వేసుకున్నాను. వేయించేస్తున్నాను. దీనికి టొమాటో కూడా అవసరమవుతుందండి. టొమాటోలు కొన్ని, ఒక్క టమాటానే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను. 1/2 కిలో పన్నీర్ అనమాట ఇవి. ఒక గుప్పుడు శనగలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత వాటిలోనే చేస్తున్నాను ఈ కర్రీ అంతాను. దీనికోసమని ఒకే ఒక టమాటా తీసుకున్నాను. టమాటా లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న ఇదేంటి చింతపండు నానబెట్టుకుని ఒక స్పూను, ఒక టేబుల్ స్పూన్ చింతపండు రసం వేసుకుని చేసుకోవాలన్నమాట. నేనైతే టమాటా వేసుకున్నాను. టమాటా వేసుకుని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే అది మగ్గిపోతుంది టమాటా. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్‌లా చేసుకుని పెట్టుకున్నాం కదా! శనగలు ఉడికించుకుని, శనగలు, బాదం, ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం కదా! వేసుకుని పేస్ట్ చేసుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని కూడా దీంట్లో వేసేద్దాం. ఇదేమో పడట్లేదు. కొంచెం చిక్కగా ఉంది కదా! కొంచెం పల్చగా వేసుకుంటే ఈజీగా దాంట్లో పడిపోయేది. ఇది కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి పడట్లేదు. కొంచెం స్పూన్‌తో కూడా వేసేస్తున్నాను. దీంట్లో ఉన్నది ఇంకా రావట్లేదని, నీళ్లు కూడా పడతాయి దీంట్లోని. అందుకని ఈ మిక్సీ జార్‌లో కొద్దిగా నీళ్లు కూడా పోసి శుభ్రంగా తొలిపేసుకొని కూడా పోసేసుకున్నాను. ఎటు నీళ్ళు అవసరం అవుతాయిలెండి. ఎందుకంటే శనగలు ఊరికేనే చిక్కగా అయిపోతుందనమాట. మనకి మరీ అంత చిక్కగా ఉన్నా కూడా అంత రుచిగా ఉండదు. కొంచెం ఒక సమానంగా ఉంటే బాగుంటుంది. ముందు పలుచగా ఉంటే తర్వాత చల్లారేటప్పటికి గట్టి పడిపోతుంది. అలా అవుతుందనమాట. అందుకని నీళ్ళు కూడా అవసరం అవుతాయి. ఇదిగోండి ఇప్పుడు నేను మిక్సీ జార్‌లో నీళ్లు పోసేసుకున్నాను. శుభ్రంగా ఇలా కుదిపేసుకుంటున్నాను. అంటే వేస్ట్ అనేది చేయకూడదు. మనం ఇంత కష్టపడి చేసుకుంటున్నాం దేనికోసం? మన ఫుడ్ కోసమే కదా! ఆ ఫుడ్ అనేది ఎక్కడా వేస్ట్ చేయకూడదు. నేను అన్నీ కూడా ఇలా తొలిపేసుకుని శుభ్రంగానే పోసుకుంటాను. అలా వేసుకున్న తర్వాత శుభ్రంగా ఇలాగ ముద్దలా ఉంది కాబట్టి అదంతా కలిసిపోయేటట్టు శుభ్రంగా కలిపేసుకోండి ఇలాగా. ఇది నిజంగా చెప్తున్నాను. అప్పటికప్పుడు అనుకుని చేసిన రెసిపీ అండి ఇది. నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఏం చేయాలా నాకు తోచలేదు. పొద్దున్నుంచి నేను ఉపవాసం ఉంటాను. ప్రతిరోజు రైస్ తిని అబ్బా! ప్రతిరోజు రైసే తింటున్నాము. అప్పుడే దాదాపు చాలా రోజులు అయిపోయిందని ఏదైనా చేద్దామని చెప్పి ఆలోచించి టక్కుమని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు దీనికి తగ్గట్టుగా, ఈ కూరకి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలి. మిగిలిన ఈ నీళ్ళైతే ఉన్నాయి కదా, మనం శనగలు ఉడకబెట్టుకునే నీళ్ళు కూడా దీంట్లో వేసేసుకోండి. శుభ్రంగా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. అలా అప్పటికప్పుడు ఆలోచించి, ఆలోచన ఏముండదు. ఏం చేయాలనుకుంటే శనగలు ఉన్నాయి, టక్కున ఇది ఉడకబెట్టేసుకుని సరే ఇలా చేసేద్దామని చెప్పి ఇలా చేసేసానమాట. అలా చేసిందే సూపర్ సక్సెస్ అయిపోయింది. అందరికీ నచ్చేసిందనమాట. అసలు ఒక దెబ్బతోటి ఊడ్చేసారనమాట. అంత బాగుంది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా కొంచెం వాటర్ కూడా పోసేద్దాము. అందులోనూ వెల్లుల్లి, అల్లం కూడా వేయలేదండి. వేయకుండా చేయడం అంటే చాలా బాగా వచ్చిందనమాట. అలా తినలేని వాళ్ళకి బాధపడాల్సిన అవసరం లేదు. వెల్లుల్లి వాడకుండా ఎన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు అంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. హ్యాపీగా ఇలా చేసేసుకోండి. అలా తినలేని వాళ్ళు చాలా బాగా నచ్చుతుందనమాట. అంటే మనం ఈ చపాతీలకి వాటికి రెగ్యులర్గా చేసేవి కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ అన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి. కారం యాడ్ చేసుకుందాము. ఇది మామూలు కారం అండి. కారం ఉండే కారమే.
అది ఇప్పుడు తర్వాత వేసింది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట. రంగు కోసమే, రుచి అంటే అది రుచి ఏమి ఉండదులేండి, ఊరికే రంగు కోసమే అంతే. దీన్ని ఇలా వేసేసుకుని శుభ్రంగా ఒకసారి కలిపేసుకోండి అంతాను. ఈ గరిట అంతా కూడా నీళ్లు పోసుకుని తొలిపేసుకుంటున్నాను నేను. ఈ గరిట అంతా అంటుకుంది కదా, దీనికి మళ్ళీ ఎట్ల కాడ కూడా అంటుకుపోయింది. ఇదంతా ఈ రెండు కలిపి ఇలా ప్లేట్లో పెడుతుంటే ప్లేట్ అంతా కూర అయిపోతుంది, ఉన్నదే కొద్దిగా కూర, మళ్ళీ ఆ ప్లేట్కి ఈ ప్లేట్కి అంటుకుని ఇంకా తక్కువైపోతుందేమో అని చెప్పి నాకు అనిపించి మొత్తం దాంట్లోనే కడిగేసాను. నీళ్ళు కూడా అవసరం అవుతాయని చెప్పి కడుక్కున్నాను అనమాట. అట్లాగా కడిగేసి మూత పెట్టేసుకుంటాం కదా, మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూద్దాం. చూడండి ఎలా కొత్త 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 ఉడికిపోతుంది. సూపర్గా ఉందన్నమాట. అసలు చూస్తుంటేనే అసలు ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపించేస్తుంది, ఆకలిస్తుంది. టైం కూడా 7:30 అయిపోయిందిలేండి. ఇవాళ కొద్దిగా లేటే అయింది. అయితే తురుముకున్నది కూడా దీంట్లో వేసేసుకోండి. అంటే ఫస్ట్ క్యూబ్స్ వేసుకుని కాసేపు మగ్గిన తర్వాత ఇక లాస్ట్లో ఈ తురుముకున్నది వేసుకోవాలి. ముందు రెండు ఒకేసారి వేసేసేయద్దండి, మరీ బాగా మెత్తగా అయిపోతుంది. అదే తురుముకున్నది అంటే తొందరగానే కుక్ అయిపోతుంది కదా, ఉడికిపోతుంది కదా, దానికి ఉప్పు కారం ఈజీగా అంటేస్తుంది. క్యూబ్స్ లాంటి వాటికి కొద్దిగా ఉడకాలి కాబట్టి, ఉడికితేనే ఉప్పు కారం అన్నీ పీల్చుకుని పడుతుంది కాబట్టి ముందు క్యూబ్స్ వేసుకోవాలి, తర్వాత తురుముకున్నది వేసుకోవాలి. ఇలా తేలిగ్గా కలుపుకోండి, మరీ గట్టిగా ఇలాగా అనేసి మెదిపినట్టుగా మనకి పప్పుని మెదుపుతాను చూడండి, అట్లా అయితే అనకుండా తేలికగా కలుపుకోవాలన్నమాట. కలుపుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఫైనల్గా కసూరి మేతి వేసేసుకుందాము. ఈ కసూరి మేతి వల్లనండి టేస్ట్ ఇంకా ఎక్సలెంట్ అదిరిపోతుందండి, చాలా 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 బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాము. కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఈ కసూరి మేతి, ఈ కొత్తిమీర ఫ్లేవర్స్ దీనికి కూరకి పట్టడం కోసం అని చెప్పి ఒక్కసారి ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం ఈ కూరకి పడుతుంది అనమాట. ఒక్క 2-3 నిమిషాలు ఉడికిద్దాం. ఇలా పెట్టేసుకుని అప్పుడు మళ్ళీ ఉడికించిన తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసేద్దాం. చూసారా ఎంత బాగుందో? ఇలా చూడండి, ఆయిల్ అంతా మనం వేసుకున్న నెయ్యి అలాగే బటర్ కొంచెం అలా చుట్టూతా తేరుతుంది అనమాట. అప్పుడు పర్ఫెక్ట్గా మన కర్రీ రెడీ అయిపోయినట్టు, చక్కగా ఉడికిపోయినట్టు అనమాట. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరూరట్లే, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కదా, అంత బాగుంటుందన్నమాట. అయితే ఇది హై ప్రోటీన్ అనేది అందరికీ అవసరమేనండి. అందరికీ కావాలి ప్రోటీన్ అనేది. ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళకి, ముఖ్యంగా జిమ్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, తొందరగా రిజల్ట్ రావాలనుకునే వాళ్ళకి ఇలాంటి రెసిపీ చేసుకోండి, చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా మనకి తొందరగా వెయిట్ లాస్ అవుతారనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తొందరగా వెయిట్ లాస్ అవుతారు. హెల్దీ కూడాను. తక్కువ మనం వేసేది ఆయిల్, నెయ్యి కూడా మంచిదే కదా హెల్త్కి. ఆయిల్ వాడలేదు, నెయ్యి బటరే వేసుకున్నాము, అది కూడా తక్కువే వేసుకున్నాము. ఇంకా తగ్గించి వేసుకోవాలంటే కూడా తగ్గించి వేసుకోవచ్చు. అలా చేసేసుకోండి. ఇప్పుడు మనం పుల్కాలు చేసుకుందాము. ఇది కూడా ఆయిల్ లేకుండా చేసుకుందామండి. నేనైతే ఆయిల్ లేకుండా చేస్తాను. ఆయిల్ లేకుండా చేస్తాను అనేటప్పటికి మా వాళ్ళైతే ఎగిరి గంతేశారు. వాళ్ళకు కూడా ఆయిల్ లేకుండా చేయడమే కావాలి. నాకంటే మా అమ్మాయి అసలు ఆయిల్ లేకుండానే కావాలనుకుంటుంది. ఇలా నేను పుల్కాలన్నీ ఒత్తేసుకుని కాల్చేసుకుంటాను అనమాట. ఈ పుల్కాలు అయితే చూడండి, దీంట్లో ఏమో కసూరి మేతి ఇవన్నీ వేసాం కదా, కాబట్టి ఇది పుల్కాల్లాగా నేను కాల్చాను. కానీ అవైతే పెద్దగా పొంగవండి, లైట్గానే పొంగుతాయి. ఎందుకంటే దీంట్లో కసూరి మేతి, వాము, తర్వాత ఇంకా వేసాం కదా, దాని కలోంజీ సీడ్స్ అవన్నీ వేసాం కదా, దానికోసం అని చెప్పి వస్తున్నప్పుడు చిన్న హోల్స్లా పడినా కూడా అది పొంగదనమాట. అలా అవుతుంది. ఈ కసూరి మేతి ఉంది కదా, దానివల్ల ఎక్కువ పొంగదు, లైట్గానే పొంగుతుంది. అదే కనుక మీరు ఉత్తి గోధుమ పిండితోటి చేసుకున్నారనుకోండి, చక్కగా ఇంత లావును పొంగుతాయి పుల్కాలు. అయినా సరే నేను ఇలాగే కాల్చేసుకున్నాను. ఏదైనా హెల్తీగా చేసుకోవడం అనేది నాకు కావాలి, అందుకని ఇలా చేసుకున్నాను. మొత్తం పుల్కాలన్నీ కాల్చేసుకుని ఇలాగా పక్కన పెట్టేసుకోవడమేను. అయితే నేను దీంట్లో కూరలోకి 2 బటర్ క్యూబ్స్ వేసుకున్నాను, కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నాను కదా, అందుకని దీంట్లో కట్ చేశాను అన్నమాట.
పుల్కాల్లో పుల్కాల్లా చేద్దాము. మళ్ళీ చపాతీల్లాగా చేశాననుకోండి, దీనికి ఒక గిన్నెడు నూనె పడుతుంది. చపాతీలాగా నూనె కానీ, నెయ్యి కానీ పడుతుంది. అంత అవసరం లేదనిపించింది. ఎందుకు ఒకరోజే అంతా వాడేయడం అని నేను కట్ చేశాను. ఇలా చేసుకున్నాను హెల్తీగా. మీకు గనక చేసుకోవాలి, ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి, గీ వేసుకుని కాల్చుకోవాలి అనుకునే వాళ్ళు అలా చేసుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి. ఈ కర్రీ మాత్రం చపాతీ, పూరి, పుల్కా, అలాగే రోటీస్ అన్నిటికి బాగుంటుంది. బిర్యానీ, తర్వాత ఫ్రైడ్ రైస్, ఇలా చాలా చాలా అన్నిటికి బాగుంటుంది. ప్లెయిన్ రైస్కి మాత్రం అన్నంలో కలుపుకొని తినాలి అనుకుంటే అంత బాగుండదండి. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఫ్రాంక్గాను. ఇలాంటి వాటికే బాగుంటుంది. పూరి, పుల్కా ఇలాంటి వాటికి చాలా 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 బాగుంటుంది. చాలా అంటే ఇంత అని చెప్పలేను, అంత బాగుందనమాట. అసలు నేను అప్పటికప్పుడు అనుకుని చేయడం ఏంటి, ఇంత సూపర్ హిట్ అవ్వడం ఏంటి, నాకే ఆశ్చర్యంగా ఉంది నిజంగాను. అనుకునే చేయలేదు, అలా సడన్గా చేసినవే ఇంత బాగా క్లిక్ అవుతాయి అని చెప్పి నాకు అనిపించింది అనమాట. ఇప్పుడు ఒకసారి కూర కదిపేసుకున్నాం కదా, చూడండి ఎంత బాగుందో. కొద్దిగా పైన ఇంకా కొత్తిమీర కూడా వేసాను, కలర్ఫుల్గా బాగుంటుంది కదా, అందుకని వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా నాకు ఆకలి అయితే వేస్తుంది. 7:30 దాటిపోయింది, 8 కూడా అవుతోంది. ఇంకా నా డిన్నర్ టైం అయిపోయింది. అందుకని పొద్దునుంచి ఫాస్టింగ్ కదా, అందుకని ఇప్పుడు ఇంక పెట్టేసుకుని ఇంకా లోపల ఎలకలు పరిగెడుతున్నాయి అనమాట. తినాలి, అందుకని ప్లేట్లో వేసేసుకున్నాను. ఇంక కూరని చూసేటప్పటికి ఇంకా ఎప్పుడు తినాలా అని చెప్పి బాగా ఎక్కువ ఆకలిస్తుందండి, నిజం చెప్తున్నాను. మీకు కూడా నిజంగా అలాగే ఉందా? అలా ఉంటే కనుక ట్రై చేయండి. ఎలా ఉందో నాకు ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్నీ మన వారణాసి వంటిల్లు ఛానల్లో వస్తూ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం 9:15 కల్లా వీడియో వస్తుందండి. మీరు అందరూ తప్పకుండా వాచ్ చేయాలి. నన్ను ఇంతవరకు ఎంకరేజ్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీద కూడా ఇలాగే సపోర్ట్ చేయండి, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మంచి మంచి హెల్తీ రెసిపీస్ అన్నీ చేయాలి. మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చిన చోట లైక్ ఇవ్వండి, ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఇంకంతే, ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి హెల్తీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తా. బాయ్.